హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ కొరియాండర్ బుల్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బేబీ కార్న్ని 70% బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసినాక బేబీ కార్న్ని ఇంచు సైజులో మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ కూడా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం. వేసుకున్నాక బేబీ కార్న్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని బేబీ కార్న్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. తీసుకున్నాక ఇప్పుడు కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక బేబీ కార్న్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బేబీ కార్న్ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చినాక బేబీ కార్న్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక మిగతా బేబీ కార్న్ ముక్కల్ని కూడా మళ్ళా ఆయిల్లో వేసుకుని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన బేబీ కార్న్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టినాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక పాన్ తీసుకోవాలి. తీసుకున్నాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడైనాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వెల్లుల్లిపై తరుగుని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుని ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అవి కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని కాస్త ఫ్రై వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆయిల్ కాస్త పైకి తేలినాక ఫ్రై అయినాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 2 to 3 మినిట్స్ను అది ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన చిటికెడు సాల్ట్ను యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఒక 4 మినిట్స్ మగ్గనివ్వాలి. 4 మినిట్స్ పాటు ఫ్రై అయినాక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకో. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టిన బేబీ కార్న్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ ముక్కలు అనేది టాస్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ కొరియాండర్ బుల్లెట్స్ అనేది మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.